గౌరవనీయులైన మన పేదల పెన్నిధి మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మన ఇన్ఛార్జ్ బండి రమేష్ గారికి, మన మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి, హరివర్ధన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు గారికి, సత్యం గారికి, వేణు గారికి, సతీష్ గారికి, ఇక్కడున్న వేదిక పైన పెద్దలందరికీ, నాతోటి మహిళా సోదరులందరికీ, ఇక్కడున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, ఇక్కడున్న కార్యకర్తలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన కూకట్పల్లి నియోజకవర్గంలో సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నందుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగా ఇంత సన్మానం చేసినందుకు, నిజంగా ఇంత పెద్ద బ్రహ్మరథం పడుతున్నందుకు గెలుపు సాధ్యమైందని మీరు ప్రూవ్ చేయడం జరిగింది. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల పెన్నిధి నిజంగా మన కూకట్పల్లి నియోజకవర్గాన్ని అత్యంత అభివృద్ధి చేస్తానని ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తున్నారు. మన మల్కాజిగిరి ప్రాంతాన్ని అన్ని విధాల నా చేతిలో పెట్టండి, అభివృద్ధి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. మీరు గతంలో ఎంతో ఇబ్బంది పడుకుంటూ అయినా కూడా మీరు మన రేవంత్ రెడ్డి అన్నని గెలిపించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మొన్న మన రాహుల్ గాంధీ గారు ఇక్కడ పాంచ్ న్యాయ్ అవన్నీ మనకు రిలీజ్ చేయడం జరిగింది స్కీమ్స్. కాబట్టి ప్రతి ఒక్కరికి మహిళా న్యాయం, యువ న్యాయం, రైతు న్యాయం, సామాజిక న్యాయం, ఇంకా 5 స్కీమ్లు ఇలాంటివి పాంచ్ న్యాయ్ మనకి రాహుల్ గాంధీ గారు మనకి ఇక్కడ రిలీజ్ చేసిపోయిన సంగతి మీకు అందరూ తెలిసిన విషయమే. కాబట్టి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా మంచిగా మనకు స్కీమ్స్ పెట్టడం జరిగింది. కాబట్టి మనకి నిజంగా ఇప్పుడు న్యాయం జరుగుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారితో సహకారంతో, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో, ఇంకా ఈ పాంచ్ న్యాయ్ ఈ స్కీమ్స్తో మనము చాలా వరకు అభివృద్ధి చెందొచ్చు. కాబట్టి మనం మాత్రం ఇప్పుడు మంచి మెజార్టీ ఇచ్చి, హై మెజార్టీ ఇచ్చి మీరు గెలిపిస్తే మన మల్కాజిగిరి అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు కింద మళ్ళీ ఓటు వేయకపోతే వీళ్ళు చెప్పిన మాటలు మీరు వింటే తప్పకుండా మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకబడిపోతాం. కాబట్టి నిజంగా మన రేవంత్ రెడ్డి అన్న గారిని నిజంగా ఇక్కడ ఎంతో ఆశతో లాస్ట్ టైం మీరు ఎంతో ఇబ్బంది పడుకుంటైనా కూడా గెలిపించి ఈసారి నిజంగా మళ్ళీ ఎంపీ సీటు అదే కృషితో ఎంపీ సీటు కూడా నన్ను గెలిపిస్తే నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉండి ఈ 5 సంవత్సరాలు మీకు అభివృద్ధి కార్యక్రమాలలో మన ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి కానీ తీసుకెళ్ళి మీకు అన్ని విధాల అభివృద్ధి చేస్తానని మీ కుటుంబ సభ్యురాలిగా నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చివరిగా ఒక మహిళల్ని కోరేందంటే, ఒక మహిళగా నాకు అవకాశం వచ్చింది కాబట్టి మన మహిళలందరూ సపోర్ట్ చేయాలి. ప్రతి మహిళ ఓటు కూడా పడే విధంగా కృషి చేయాలని కోరుతూ మహిళలందరికీ, సీనియర్ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్.